ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా ఎవరిని ఎవరు కలిసినా అపార్థాలు కొత్త వాదనలు వెతుక్కుంటున్నాయి. సమావేశాల మీద రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లు జోన్లపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ పై కూడా ఆరోపణలు చేసింది కాంగ్రెస్. బీజేపీతో కేసీఆర్ జట్టు కట్టారని విమర్శిస్తోంది. ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందా? కేవలం రాజకీయమేనా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త జోన్లు, రిజర్వేషన్ల కోటాపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు కేసీఆర్. అలాగే పెట్టుబడి సాయం, రైతు బీమా పథకాలపైన మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తర్వాత కేసీఆర్ మోడీని కలవడం ఇదే తొలిసారి. మోడీ కేసీఆర్ భేటీ అధికారిక కార్యక్రమమైనా దీని చుట్టూ అనేక రాజకీయాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేస్తోంది. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారన్న విషయాన్ని బలంగా వాదిస్తోంది ఖద్దర్ పార్టీ. ముఖ్యమంత్రి గారు ఒకసారి వచ్చి నీతి ఆయోగ్ బాగున్నది, డిమానిటేషన్ షబాష్ మోదీ గారు, తర్వాత మోదీ గారికి మిషన్ భగీరథ కాంగ్రెస్ పార్టీ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా, గోదావరికి శంకుస్థాపన మేము చేసినాం, నీళ్ళు 85% మేము తెచ్చినాం. మా నీళ్ళకు మోదీ గారితో ఆయన కొంచెం మలుపుకొని హైదరాబాద్కు వచ్చే నీళ్ళకి ఆయన గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి తీసుకుపోయి ప్రధానమంత్రితో చేయించుకొని ముझे कुछ नहीं चाहिए आपका ప్రేమ चाहिए బస్ मुझे ప్రేమ चाहिए అని ఎవరిని ప్రేమించిండు. మేమేం చేయాలా? చట్టబద్ధమైనటువంటి అంశాలని పూర్తిగా ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ పూర్తిగా అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాల కంటే ఈ 4 సంవత్సరాల్లో అనేక దఫాలు వివిధ ఫోరముల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒత్తిడి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో వైఫల్యం, సాధించుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందారు? ఏమి రహస్య ఎజెండా ఉంది? రాష్ట్ర ఇంట్రెస్ట్ కంటే మించి మీకు రాజకీయ ఎజెండా ముఖ్యమా, వ్యక్తిగత ఎజెండాలు ముఖ్యమా? ఎందుకు అమలు జరగలేదని మేము ఇవాళ సిఎల్పి తరఫున క్వశ్చన్ వేస్తాం. కానీ బీజేపీతో టీఆర్ఎస్ జట్టు కడుతోందన్న కాంగ్రెస్ విమర్శల్ని తిప్పికొట్టింది టీఆర్ఎస్. అధికారిక కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్కే చెల్లిందని విమర్శించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దేశ ప్రధానిని కలవడం కూడా కుమ్మక్కు పాలిటిక్సేనా అంటూ ఎదురుదాడి చేసింది. మొత్తానికి అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఎవరిని ఎవరు కలిసినా పెద్ద రాద్ధాంతమే అవుతోంది. ఆ సమావేశాల చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి. ఒక పొలిటికల్ పార్టీ మరొక పార్టీని కలవడం చాలా సహజమైన విషయమైనా రాజకీయ విమర్శలకు కాదేది అనర్హమన్నట్లుగా ఆరోపణల బాగ్బానాలు సంధిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలన్న కాంగ్రెస్ ఆరోపణలు రుజువవుతాయో, అటు ఏపీలో కమలంతో వైసీపీ స్నేహం చేస్తోందన్న వాదన నిలబడుతుందో చెప్పగలిగేది ఒక్క కాలం మాత్రమే. వెయిట్ అండ్ సీ. ఎస్, ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.